సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 14 వచనం. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన యెహెజ్కేలు యొక్క ప్రవచన సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం యొక్క అర్థం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారెంతో నిరుత్సాహంలో ఉన్నారు. ఆ సమయంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మరలా నేను మిమ్మల్ని నివసింపచేసేదను. ముఖ్యంగా ఈ 37 అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి దేవుడు చూపిస్తున్న ఒక దర్శనం, ఎముకల లోయ. దేవుడు వారికి ఆజ్ఞాపించగంట ఆ ఎముకలు మరలా జీవం కలిగి ఉన్నాయి. దానికి అర్థము, ఇదిగో ప్రభు మళ్ళా మిమ్మల్ని లేవనెత్తువాడు, నూతనపరచును. నిజమే, మన జీవితంలో కూడా ఆనాటి యూదా ప్రజలు బబులోనులో వారికి ఇంకా ఇదే చివరి అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మరలా నేను మిమ్మల్ని లేవనెత్తాను. ప్రియ కుమార కుమార్తె, ప్రభు మనలను లేవనెత్తును. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కలత పెట్టే అనేక పరిస్థితులు ఉన్నాయా? భయపడక, ఆందోళన చెందక, ప్రభు ప్రతి దానికి సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తోలనాడుతున్నారా, వేధిస్తున్నారా, బాధిస్తున్నారా? భయపడక, ప్రభువు నీకు సహాయం చేయను. ఆయన తన ఆత్మతో మనల్ని బ్రతికించి నివసింపచేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నారు. ఆనాటినైనా యూదా ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ఎముకల లోయలో జీవించిన దేవా, ఈరోజు నిర్జీవుని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అన్న ఎవరి హృదయాలు అయితే గాయం కలిగి ఉన్నాయో, ఈ ఉదయకాల సమయంలో ఎంత వేదంతో ఉన్నారో నీకు అప్పగిస్తునుగా మీరే వారు మరాలకించండి. నీ సమాధానం దాయిచేయండి. నీ కృపతో వారిని బలపరిచి ఆశీర్వదింపచేసి పరిశుద్ధాత్మదేవ మీరే తోడేయండి, నడిపించమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. అందు వాగ్దానం నమ్మకించండి. ప్రభు సకాలంలో విడుదల చేయను. ఈ యొక్క వీడియోను మీరు ఆశీర్వాదం పొందలాగున మిగతా వారు కూడా షేర్ చేసి వారు కూడా దేవుని యొక్క వాక్కు తెలుసులాగున ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.